ఎక్స్క్యూజ్ మీ. హలో, కొంచెం పక్కకు వస్తావా? సారీ సార్, ఏదో ఆలోచనలో ఉండి. ఏంటి తమ్ముడు, చాలా డల్గా ఉన్నావు, ఏంటి విశేషం? మా అమ్మకు ఆరోగ్యం అస్సలు బాగాలేదు సార్. మందులు కొనే కూడా నాతో డబ్బులు లేవు సార్. ఓ, ఐఎమ్ సారీ. ఇంతకీ మీ మదర్కి మెడిసిన్స్ కొనడానికి నీకు ఎంత డబ్బు కావాలి? ఒక 200 సార్. నా దగ్గర ఈ 500 రూపీస్ మాత్రమే ఉంది. మీ అమ్మకు కావాల్సిన మెడిసిన్స్ కొనుక్కొని రిమైనింగ్ డబ్బు నాకు తెచ్చి నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ సార్. 2 మినిట్స్లో వస్తాను సార్. పొద్దున్న పిచ్చోడు దొరికాడు. నేను చెప్పిందంతా నిజం అనుకున్నాడు. ఈ 500లో 200 నా దగ్గర పెట్టుకొని 300 ఎన్నికి ఇచ్చేస్తా. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన డబ్బుతో మా అమ్మకు మెడిసిన్ తీసుకున్నా సార్. చూసినావా బ్రదర్, మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని ఇంకొకసారి ప్రూవ్ అయింది. నేను ఇచ్చిన దొంగ నోటుతో నువ్వు మందులు కొనుక్కున్నావు, నాకు 300 తిరిగి వచ్చింది. 1 వీక్ నుంచి ఈ దొంగ నోటు ఎలా మార్చాలా అని తల పట్టేసుకున్నాను అనుకో. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.